నమస్తే నవేన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం। జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను చెక్ పోస్టులను పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్। మే 1వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చీరాలకు రాక చీరాలో ప్రజాగళ మహాసభకు ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నేతలు। చీరాల 2 టౌన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసుల కవాతు। ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా సాయుధ బలగాల పోలీసుల కవాతు నిర్వహణ। బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరిశీలించారు। ఆయా స్టేషన్ల పరిధిలోని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వివరాలపై ఆరా తీశారు। ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ అన్నారు। బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరిశీలించారు। ఆయా స్టేషన్ల పరిధిలోని ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వివరాలపై ఆరా తీశారు। ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలోని ఏఆర్ఎం హైస్కూల్, పర్చూరు నియోజకవర్గంలో యార్లగడ్డ అన్నపూర్ణమ్మ ఓరియంటల్ హైస్కూల్, ఇందిరా హైస్కూళ్లలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు। ఈ క్రమంలో ఆయా పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా తగిన లైటింగ్, బ్యారిగేటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు। ఇదే క్రమంలో బాపట్ల, పల్నాడు జిల్లాల సరిహద్దులో ఉన్న అనంబొట్లవారిపాలెం చెక్పోస్టు వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు। సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు నగదు, మద్యం, బహుమతులు, ఇతర వస్తువులను ఆశగా చూపి ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది కనుక చెక్పోస్టులలో వాహన తనిఖీలు నిర్వహించే సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా తరలించే నగదు, మద్యం, ఇతర వస్తువులను కట్టడి చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ, చీరాల డీఎస్పీ ప్రసాద్ తదితరులు ఉన్నారు। మన బాపట్ల జిల్లాలో 13th రోజున ఎలక్షన్స్ జరగబోతున్నాయి। సో అన్ని చోట్ల పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమేమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి, బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవాలి, అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది। సో ఈరోజు పర్చూర్ కాన్స్టిట్యుయెన్సీలో పర్చూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంది। దాంట్లో మెయిన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా చీరాల కాన్స్టిట్యుయెన్సీలో కూడా చీరాల టౌన్లో, అదేవిధంగా ఇంకొల్లులో, అదేవిధంగా చిన్నగంజంలో కొన్ని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంది। సో ఎక్కడెక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ పోలింగ్ పీస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది, ఎక్కడైతే సమస్యాత్మక విలేజెస్ ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎవరెవరు గొడవ చేసే అవకాశం ఉంది అన్ని దాని మీద పరిశీలిస్తాం। సో దాని మీద అడిక్వేట్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది। సో మన జిల్లాలో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో బిఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ చేస్తూ ఉంది। అదేవిధంగా ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ను కూడా 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది। మన జిల్లాలో అరౌండ్ 10,000 మందిని ఇప్పటికీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది। సో అదేవిధంగా పోల్ డే రోజు కూడా అన్ని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు మే 1వ తేదీన చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో చీరాల టీడీపీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రజాగళం సభ ఏర్పాట్లను ప్రజాగళం సభ వేదిక పరిశీలకులు మాజీ ఎంపీ కొనకల నారాయణతో కలిసి చీరాల అభ్యర్థి మాలకొండయ్య, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తదితరులు పరిశీలించారు। చీరాల టీడీపీ కార్యాలయం సమీపంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాగళం సభ రేపు జరగనుంది। ఈ సందర్భంగా సభా స్థలంలో వేదిక ఏర్పాట్లను, హెలిప్యాడ్ ప్రాంతాన్ని ప్రజాగళం సభ వేదిక పరిశీలకులు మాజీ ఎంపీ కొనకల నారాయణతో కలిసి చీరాల అభ్యర్థి మాలకొండయ్య, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి వేగిశాల నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చెంచు గరటలయ్య పరిశీలించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చీరాలో తలపెట్టిన ప్రజాగళ సభను బాపట్ల పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలు స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యారన్నారు। వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలందరూ పూర్తిగా విసుగెత్తిపోయారన్నారు। చంద్రబాబు లాంటి నేత రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం ఉందని, అందుకే ప్రజలు ప్రజాగళ సభలకు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు। వీరయ్య చౌదరి, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు।
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల 2 టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బీఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలు ఆయుధాలతో పట్టణ వీధుల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల 2 టౌన్ పరిధిలోని కొత్తపేట, ప్రసాద్ నగర్, వివేకానంద నగర్, ఆర్టీసీ కాలనీ, లక్ష్మీ శ్రీనివాస కాలనీలోని పలు వీధుల్లో పోలీసుల కవాతు జరిగింది. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలు ఆయుధాలతో పట్టణ వీధుల్లో తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రశాంతమైన ఎన్నికలకు ప్రజలందరూ సహకరించారన్నారు. అల్లర్లు, గొడవలు, ఘర్షణకు పాల్పడే వారు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా బలవంతంగా ఓట్లేపించడం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించడం తీవ్ర నేరమని గుర్తు చేశారు. ప్రజలు కూడా ఎటువంటి భయానికి గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎస్ఐలు వేమన, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని వాసవి క్లాత్ మార్కెట్ ప్రాంగణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుబ్బారావు హాజరై వేసవి జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. చీరాల పట్టణంలోని వాసవి క్లాత్ మార్కెట్ ప్రాంగణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుబ్బారావు హాజరై వేసవి జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఎండ సమయంలో బయట తిరగడం మంచిది కాదన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రజలు ఎండలేని సమయంలోనే బయటకు రావాలన్నారు. ముఖ్యంగా ఆహారం విషయం ఖచ్చితమైన నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వేసవిలో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడమే ఉత్తమమైన పని అన్నారు. ప్రతిరోజు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లను తరచూ తాగుతూ ఉండాలన్నారు. మానవతా సేవా సంస్థ వేసవిలో ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడేందుకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాగవీరభద్రాచారి, ఏకాంబరేశ్వర బాబు, బ్రహ్మారెడ్డి, రాధాకృష్ణ, శివకుమార్, యలమందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం గురించి కాకపోతే ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవడం, సమాజంలో కూడా అలర్ట్ చేయటం. నిన్న మాకు కూడా మా డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మాకు డాక్టర్స్ మీటింగ్ పెట్టి ఆమె కూడా ఇదే లక్షణాలు చెప్పింది. మీరు అది కూడా యాక్టివ్గా ఉంది, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కొత్తగా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి కూడా చెప్పింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఈ వచ్చే విపత్తులు చిన్న కాదు పెద్ద కావచ్చు గురించి ఆలోచన చేసినప్పుడు జనం కూడా యాక్టివ్ ఉంటారు. సో దాంట్లో భాగంగా మరి మీ ఎంత అనుభవం కాబట్టి మంచి టైంలో మంచి కార్యక్రమం పెట్టినందుకు ఎట్లాంటి మనం ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం దాదాపు మాకైతే సబ్జెక్టులో ఏముంటాయి అన్నీ కూడా మరి సార్ బాగా సేకరించి రాశారు. ఈ చదువుకున్న వాళ్ళు 1-2 సార్లు చదువుకొని పొద్దున్నే గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఏ ఆహారం తీసుకోవాలో అర్థమవుద్ది, అట్లానే ఎట్లా లక్షణాలు వడదెబ్బ లక్షణాలు ఏంటో కూడా అర్థమవుద్ది. అయితే దాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం. యూజువల్గా ఇప్పుడు మనమంతా కూడా దాదాపు అర్బన్ లైఫ్లో ఉన్నాం కాబట్టి మనకి తెలుసుంది. మనం ఎండకి ఎక్స్పైర్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది యూజువల్గా. ఎవరైతే వర్కింగ్ పీపుల్, ఎవరైతే శ్రమతో ఉంటారో వాళ్ళకి మరి ఆ రోజు వాళ్ళు చేస్తేనే వాళ్ళకి కూలీ లేకపోతే ఇబ్బంది వచ్చింది. సో వాళ్ళు ఎక్కువ ఎక్స్పైర్ అవుతున్నారు. పల్లెటూరులో వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే మన పరిశ్రమలో వచ్చేవాళ్ళు కానీ, లేదా అర్బన్లో రకరకాల కూలీ, కన్స్ట్రక్షన్ వృత్తులు కానీ అన్నీ ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి. అన్ని రకాల వృత్తులు వాళ్ళు ఇప్పుడు చూశాను. మంచి బండి అతను అది మాకు కూడా వేస్తాడు. అతను పొద్దున్న లేచి దాదాపు ఎక్కడ వెళ్తాడు మీరు ప్రతి చాట ఆట ఆపటం, తీసుకెళ్ళి ఎంటీ తీసుకెళ్ళడం. అతను యాక్చువల్ చదువుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి కూడా మరి అయితే ఇక్కడ మనం అనుకోలేదంటే ఎవరైతే నిజంగా శ్రమ చేస్తున్నారో వాళ్ళకి ఎంతో మన సమాచారం అందుతుంది. మన పాంప్లెట్ వాళ్ళు దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళే కదా గురయ్యేది ఇప్పుడు వడదెబ్బ కానీ. సో మనం చేసేటప్పుడు చేస్తున్నాం. అటువంటి వాళ్ళ దగ్గరికి అందాలంటే ఏం చేయాలి అది ఆలోచించి చేద్దాం. మరి
నిజంగా ఎవరికి అవసరం? మనం ఇక్కడ సమస్య ఏంటంటే మానవత అని పేరు పెట్టి మానవతా మూర్తులందరూ కూడా పనిచేస్తున్నాం. ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? నిజంగా అవసరంగా ఎంతవరకు అవసరమైన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సో పేపర్లో పెడితే చాలా వరకు తెలిసి అట్లనే ఇప్పుడు లైబ్రరీస్ ఇవన్నీ కూడా వెళ్తాయి. శ్రమజీవులకు ఎంతమంది దగ్గరికి వెళ్తాయి అసలు అనుభవించే ఏవైతే ఎవరికైతే ఈ ఎఫెక్ట్ తగ్గుద్దో తెలియజేసే వాళ్ళకి ఇది ఎంతో మన కాంప్లీట్ ఎంతో వెళ్తున్నాయి. అది ఒకటి ఆలోచించి దాన్ని కూడా మనం వచ్చే కాలంలో అటువంటి ప్రోగ్రామ్. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ చీరాల పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, నగరోత్సవాలు, అలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. చీరాల పట్టణం పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ చీరాల పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, నగరోత్సవాలు, అలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దేవతామూర్తుల వేషధారణతో నిర్వహించిన పలు కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 300 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో అమ్మవారు స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలను తీర్చుతుందని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యేకంగా అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రజలందరి సహకారంతో వైభవంగా నిర్వహిస్తారు న్నారు. కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తోటలో స్వయంభూగా ఇచ్చినటువంటి 300-500 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి శ్రీ శ్రీ చీరాల పోలేరమ్మ తల్లి, పోతురాజస్వామి అంకమ్మ తల్లి వార్ల ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం పాట కచేరీతో కార్యక్రమాలు మిగిలినాయి. భక్తులు వేలాదిగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహిళా సమాజం గారు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ ధర్మకర్తలు వీళ్ళందరూ ఎంతో మా వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. అమ్మవారు ఇక్కడ స్వయంభూ గెలిచినందువల్ల కోరిన కోరికలు వెంటనే ఇక్కడికి అనుకున్నట్టే తీర్చడం అమ్మవారి ప్రత్యేకత. ప్రతి దేవాలయంలో లాగా కాకుండా ఇక్కడ పోతురాజు అమ్మవారికి ఎదురుగా ఉంటారు, కానీ ఇక్కడ అమ్మవారి పక్కన వెలిసి ఉండటం ప్రత్యేకత. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా బావి చెట్టు అమ్మవారికి ఉన్నది. ఇక్కడ 3 పాయలుగా త్రిశూల రూపంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కావున వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో అయిన చైత్ర మాసంలో శుక్రవారం రోజు కలశాభిషేకము, శనివారం రోజు పాలాభిషేకము, ఆదివారం రోజు రంగతప్పిళ్లతో ఊరేగింపులతో ఎన్నో రంగరంగ వైభవముగా ఆలయ ధర్మకర్తల సమావేశంలో ఆలయాన్ని సంరక్షణ చేసే వారితో వచ్చే ప్రజలతో ఒక పసుపు బిందులతోటి ఊరేగింపులు సమక్షముగా చేసుకొని మరలా గ్రామంలో ఊరేగింపు అయిన తర్వాత పోలేరమ్మ దేవస్థానానికి వచ్చి అక్కడ ఆలయ సంరక్షణ చేసుకొని ఇక్కడ భక్తులందరూ కూడా 400 సంవత్సరముల నాటి స్వయంభూ అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే పోతురాజు పుట్టిన ఉండడము, త్రిశూలముగా శీలి ఉన్న ఒక రాగి చెట్టు సమాప్రతిమలో పెళ్లిగా ఆడవాళ్ళకి కోరికలు తీర్చే మహాతల్లిగా వెలిసి స్వయంభూగా వెలిసి ఉన్న అమ్మవారు దీక్షలో పాపరాజులో వెళ్ళడం అంటే మనం ఒక చీరాల గ్రామము అదృష్టముగా భావించుకున్నామని పదే పదే మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మాకు సహకరించినందుకు, ఏ ఇది లేకుండా ముందుకు సాగినందుకు మహిళా సమాజం వారికి, మహిళా పూజారులకి, మహిళా సంరక్షణకారులకి, ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలుపుతున్నాను. పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీరాల పేరాల రోడ్లోని ఘంటసాల విగ్రహానికి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీరాల పేరాల రోడ్లోని ఘంటసాల విగ్రహానికి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల చైతన్య వేదిక 2000లో స్థాపించి 2024 నాటికి 25 వసంతాలు పూర్తయిందన్నారు. సమాజంలో బలమైన అభ్యుదయ భావాలతో ఘంటసాల సాంస్కృతిక ఉద్యమాన్ని ఉభయ రాష్ట్రాల్లో 100 కేంద్రాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. చీరాల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు హరిహరరావు, శ్రీనివాసరావు, మూర్తి, మనోహర లోహియా, కాళిదాసు, రత్నబాబు, షేక్ మొహిద్దీన్, నాగేశ్వరరావు, రామకృష్ణ, సుభాని, శంకర్, అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 81,212 మంది భక్తులు దర్శించుకోగా 41,690 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 2.88 కోట్లు వచ్చిందని టీటీడీ వివరించింది. చీరాల కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రంగారావు పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జిల్లా పార్టీ బాధ్యులు అంజిబాబు తెలిపారు. చీరాల కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రంగారావు పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జిల్లా పార్టీ బాధ్యులు అంజిబాబు తెలిపారు. పార్టీ ఆదేశాలను అనుసరించి సహకరించిన దేవరపల్లి రంగకు పార్టీ అధిష్టానం భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో చీరాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ను గెలిపించేలా కృషి చేయాలన్నారు. నామినేషన్ విత్డ్రా లాస్ట్ రోజు మరియు అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి గత 10 సంవత్సరాలుగా తానే కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా చీరాల నియోజకవర్గంలో ముందుకు నడిపిస్తున్న మా రంగారావు గారు విత్డ్రా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు అతని సేవల్ని చీరాల బాపట్ల 2 నియోజకవర్గాల్లో పరిశీలకులుగా 2 సార్ల గెలిపించే అభ్యర్థులు 2 దొరికినందుకు అతనికి కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు తీసుకెళ్ళి అతనికి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మేడం గారు అన్ని సార్లు తిరుగుతూ ఉన్నారు. పెద్దలు శీలం గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. పిసిసిలో సముచిత స్థానం గౌరవానికి భంగం కలవకుండా ఈ ఎలక్షన్లో కూడా 2 సార్ల అతని సేవలను వినియోగించుకుంటామని పార్టీలో బాధ్యతలు అప్పగిస్తూ మరియు మా పార్టీ తరఫున అతను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతని హృదయం కాంగ్రెస్, జెండా కాంగ్రెస్, నిత్యం కాంగ్రెస్లోనే పనిచేసుకుంటూ అతని అనుచరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కృష్ణమోహన్ గారి గెలుపుకి ముందుండి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. గాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-24 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డేటాను పంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా ఉందని ఈ డేటా చెప్తోంది. ఇక మరో 5 రోజుల్లో ఇది మరింత వేడిగా మారనుంది. ఐఎండీ ప్రకారం దేశంలోని తూర్పు దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. లేజర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడే క్రమంలో గాయపడ్డారు. ది ఏవియేషన్ హెరాల్డ్ తెలిపిన వివరాల ప్రకారం లేజర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం వెనిజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్ కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా అనౌన్స్ చేశారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి చైతన్యం తీసుకొస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సామాన్యురాల్ని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా స్వచ్ఛ భారత్ లో తన వంతు ఆ మహిళ కృషి చేయడమే ఎందుకు కారణం. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పండ్ల అమ్ముకునే మహిళను కలిసి అభినందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిరిసిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్దకు వచ్చిన మోహిని గౌడను కలిసి ప్రధాని మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రల తర్వాత మలివిడత ప్రచారం మొదలుపెట్టిన సీఎం జగన్ ఇవాళ 3 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని కొత్తూరు జంక్షన్ దగ్గర జరిగిన సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ప్రజలు చంద్రబాబును నమ్మడం కంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు. చంద్రబాబు నమ్మితే అంతా గోవిందా గోవిందా అంటూ జనంలో జోష్ పెంచారు సీఎం జగన్. రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని, అదే పొరపాటున చంద్రబాబు కోటేస్తే మాత్రం పథకాలకు ముగింపేనన్నారు.
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన XUV 300 ని అప్డేట్ చేసి డిజైనింగ్ ఫీచర్స్, భద్రతా పరంగా పలు మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభం ధర 7.49 లక్షలుగా నిర్ణయించింది. మహీంద్రా సరికొత్తగా ఈ మోడల్లో పానోరామిక్ సన్ రూఫ్, 7 స్పీకర్లు, డ్యూయల్ జోన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లతో తీర్చిదిద్దింది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ వెర్షన్ ను 1.5 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రూపొందించింది. ఈడెన్ గార్డెన్స్ లో చప్పగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ తే పైచేయింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో KKR 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో రికార్డులు బద్దలైన వేళ ఈ మ్యాచ్ లోనూ పరుగుల వరదే అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా ధాటికి ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకి 153 స్కోర్ చేసింది. కుల్దీప్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలవగా ప్రధాన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భీకరమైన ఫామ్ లో ఉన్న జేక్ ఫ్రేజర్ తీవ్రంగా నిరాశపరిచాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను, చెక్పోస్టులను పరిశీలించిన బాపట్ల జిల్లా SP బకుల్ జిందాల్. మే 1వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చీరాలకు రాక. చీరాలో ప్రజాగళ మహాసభకు ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నేతలు. చీరాల 2 టౌన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసుల కవాతు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా సాయుధ బలగాల పోలీసుల కవాతు నిర్వహణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.